తెలుగు సినిమా చరిత్రలో అద్వితీయ చిత్రాన్ని లిఖించుకున్న 'బాహుబలి 2' సినిమాపై ప్రముఖ నటుడు మోహన్ బాబు ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రభాస్ను పట్టుకొని ఈ సంవత్సరమైన ఒక ఇంటివాడివి కావాలంటూ అడిగేశాడు. బుధవారం 'బాహుబలి'ది కంక్లూజన్ చూసిన మోహన్ బాబు పేరు పేరున బాహుబలి టీంను ప్రస్తావిస్తూ హర్షం వ్యక్తం చేశారు. పనిలో పనిగా ప్రభాస్కు పెళ్లి చేసుకోవాలని ఉచిత సలహా కూడా ఇచ్చేశారు. ప్రభాస్ను ఉద్దేశిస్తూ బావా బాహుబలి, నా సంతోషానికి అవధులు లేవు. మీ నాన్నగారు ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు నీకున్నాయని నమ్ముతున్నాను. మీ అమ్మగారి బిడ్డ విజయాన్ని చూసి గర్విస్తానని భావిస్తున్నానని అన్నాడు. ఈ సంవత్సరమైనా ఒక ఇంటివాడివైతే అమ్మ కోరికను, మా బావ కోరికను తీర్చగలవని ఆశిస్తున్నాను. విజయీభవ అంటూ పేర్కొన్నాడు. మోహన్ బాబు ఒక మాట అన్నారంటే తర్వాత ఊరుకోరని అందరికీ తెలుసు. పెళ్లి చేసుకో అని మంచి ఉద్దేశంతో సూచన చేసిన మోహన్ బాబు మాటను గౌరవించి అయిన ప్రభాస్ ఈ ఏడు పెళ్లి చేసుకోవాల్సిందే. మరి అలా కాకుండా ప్రభాస్ సినిమాల పేరుతో బ్యాచులర్గా కొనసాగితే తర్వాత ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్లు ఎదురుపడితే మోహన్ బాబు ఎలా దులిపేస్తారో తెలిసిందే కదా. గతంలో తన కుమారుడి పెళ్లికి 2 రోజుల ముందుగా రాకుండా బాహుబలి బిగినింగ్ షూటింగ్ నుంచి నేరుగా పెళ్లి రోజు ప్రభాస్ కళ్యాణ మండపాన్ని వచ్చినందుకు మోహన్ బాబు ఎంత సీన్ సృష్టించాడో తెలిసిందే కదా. ప్రభాస్తో మాట్లాడకుండానే అంత దూరం పెట్టేస్తే మంచు మనోజ్ ప్రభాస్ను సముదాయించాడు. మోహన్ బాబు మళ్లీ కోపగించుకోకుండా ఉండాలంటే ప్రభాస్ ముగ్గులోకి దించాల్సిందే. అయితే బాహుబలి 2 ప్రమోషన్ కార్యక్రమంలో ప్రభాస్, అనుష్క ఎంత సన్నిహితంగా మెలిగారో అందరికీ తెలిసిందే. మరి ఎందుకు ఇంకా ఈ గుంజాటన? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.